అండి ఇంకా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి మనకి. హలో 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 యస్ శ్రావ్య మాట్లాడుతున్నానండి. గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్. నా పేరు సతీష్ అండి. హైదరాబాద్లో ఉంటా. నాకు ప్రాపర్ కరీంనగర్. ప్రాపర్ ఎక్కడండి? కరీంనగర్ అండి. కరీంనగర్. చెప్పండి సతీష్ గారు. అంటే నేను డిఎస్పీ గవర్నమెంట్ ఆస్పిరెంట్ ఏం కాదు, జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. ఓకే. ఏంటంటే నేను చూస్తున్నా, నేను అంటే సర్కమ్స్టెన్స్ అని ఇవన్నీ చూస్తున్నా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్స్ అన్ని. ఓకే. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ పడిపోదని 10 ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి అంత టైం కూడా అవసరం లేనట్టు అనిపిస్తుంది. అంత టైం అవసరం లేదంటారు. చాలా పెద్ద మాట మాట్లాడారు. ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటారు మీరు? ఏం లేదు, నేను కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నేను అప్పుడు జస్ట్ బీటెక్ అట్లనే పర్సూ చేస్తున్నా. సో అప్పుడు అన్ని చూసి తర్వాత అందరూ వేరే పార్టీ చేంజ్ చేసి బీఆర్ఎస్ 2 years అయిపోయిన 2 terms కంప్లీట్ అయింది. మొన్నప్పుడు కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా మా పేరెంట్స్ కొందరు అందులో కాంగ్రెస్ అయ్యాకు అవి మేము చూసే ఉన్నాం, మాకు తెలుసు వాటి కథలు ఎట్లుంటాయో అలాంటి ఇంకేదన్నా వేసుకో, కానీ కాంగ్రెస్ కి అయితే అయ్యాకంటే అయినా కూడా ఒక్కసారి ఎత్తో ఒక్కసారి బుద్ధి వస్తుంది కదా, తర్వాత సంగతి తర్వాత అని వేసుకో. నిజంగానే మా డివిజన్ పెద్దల మాట పెరగద్దాం, పెద్దవాళ్ళ మాట సర్ది మూట అనవసరంగా వినలేదు అని బాధపడుతున్నారా? ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవించే చూసింది. ఎస్, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు అంటారు. కాంగ్రెస్ పాలన అంటేనే బలి తీసుకునే పాలన. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 100 మందిని బలి తీసుకున్నది. ఇప్పుడు ఏదో బలి కోరుతున్నట్టు ఉన్నది. ఇప్పుడు మనం కొత్త మోటార్ కొత్త కారు తెచ్చినప్పుడు మనం ఇక్కడ సతీష్ గారు మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాము. మీరు కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటా ఉన్నారు. మీరు ఏదన్నా పార్టీ కార్యకర్తన కాదు కదా. సో ఎందుకంటే మనం ఏది మాట్లాడినా ఇది కావాలనే క్రియేట్ చేస్తున్నాం అంటారు. అందుకే మీకు 1కి 2 సార్లు మాట్లాడుతాం. అది కామన్ గా ఇప్పుడు ఏంటంటే సొసైటీ అట్లా తయారైంది. అవును అవును. నేనే కాదు, ఎవరైనా మనం ఒక పాజిటివ్ చెప్పినప్పుడేమో మనోడు అంటాడు, ఒక్క నెగిటివ్ చెప్పినప్పుడేమో అవతలోడు అంటారు. అంతే కదా. ఇప్పుడు అంటే అప్పట్లో నేను వన్ ఆఫ్ మై వెల్విషర్ అంటే నాకు బాగా తెలిసిన ఆయన వ్యక్తి, ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే. నేను చెప్తుండే, నాకు కొంచెం దగ్గర కనెక్షన్స్. ఎప్పుడైనా నేను నెగిటివ్ గానే చెప్పేది ఆయనకి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో ఆయనకు తెలియాలి. సవరణలు చేసుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వము ఇంతమంది చెప్తున్నప్పుడు గత ప్రభుత్వం సవరణలు చేయలేదు, అక్కడ బెడిసి కొట్టింది, వాళ్ళకి చేయలేదు, అక్కడే బెడిసి కొట్టింది. నేను మొన్నటి దాకా ఎమ్మెల్యేగా ఉండే, నేను చెప్పిన అన్న అట్లాగా ఇట్లా గ్రౌండ్ లెవెల్లో మంచిగా లేదు, నువ్వు అందరు నేను కష్టపడ్డ వాళ్ళని వదిలేసి నువ్వు వేరే వాళ్ళని తీసుకుని వచ్చి పార్టీ చేపించుకుంటానని అందరు ఆహో అన్న. నేను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదన్నా, ఎందుకంటే పార్టీ పైసలతోటే బతకాల్సిన అవసరం లేదు. నేను జాబ్ చేస్తున్నా, ఐ హ్యావ్ మై బ్యాక్గ్రౌండ్ విత్. సో నేను డైరెక్ట్ గా చెప్తా. కానీ ఏంటంటే అది అర్థం చేసుకునేటోళ్ళని బట్టి ఉంటుంది. మనం ఒకటి చెప్తేనేమో అవతల అంటారు. ఇప్పుడు సార్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కరీంనగర్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల ఘోష మీరు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా డిఎస్సి మేము చదవలేము, గ్రూప్ 2 గ్రూప్ 3 దయచేసి ప్రోటోకాల్ ఫాలో, అట్లీస్ట్ మాకు మినిమం గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా 20 days గ్యాప్ వ్యవధిలో ఎట్లా నోటిఫికేషన్ వేస్తారు? అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏ రకంగా చెప్తారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవం మేడం, పోయినసారి కేసీఆర్ వేయకపోయినా కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు. అంటే మామూలుగా పట్టించుకోకుంటున్నాడు, కానీ ఇంత లాఠీ చార్జ్ అంత మనం ఇంత మరి జరగలేదో, మరి ఎక్స్పోజ్ కాలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా, ఎందుకంటే అప్పుడు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియం సగంగా డివైడ్ అయి ఉండేది. ఏబిఎన్లన కనిపించేది, ఈటీవీలన కనిపించేది, ఎన్టీవీలన కనిపించేది ప్రభుత్వ వ్యతిరేక వార్తలు. ఇప్పుడు అసలు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపెడతలేదు, జస్ట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ లోనే చూపెడుతున్నారు. సో అప్పుడు జరగలేదా, అప్పుడు జరిగిందా అంటే జరిగింది కావచ్చు. ఇప్పుడు జరిగిన దాంట్లో ఒక 10% జరుగుంటది, కానీ ఇంత ముండి వైఖరితో అయితే అప్పుడైతే లేదు. ఇప్పుడు పేపర్ లీకేజ్ అని అంటే సరే అని క్యాన్సిల్ చేసిండ్రు 2 సార్లు. కానీ ఇప్పుడు టైం ఇయ్యండ్రా బాబు అన్న కూడా ఇస్తలేదంటే మరి లోపల ఏం జరుగుతుంది? కొందరు వీళ్ళు ఉన్నారు, అది ప్రతినిధులని, మన మానవత రాయ్ అని వీళ్ళు వాళ్ళ వీడియోస్ ఆడియో కాల్స్ ఉంటే మాత్రం నాకు షాక్ అవుతుంది.
అరే మాట్లాడాల్సిన పద్ధతి ఇదా? ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి చదువుకుంటారు, ఇప్పుడు ఏమైంది మీకు? మీరు సరే అట్టప్పుడు అయితే మీరు నోటిఫికేషన్ లేదు కాబట్టి మీరు ప్రైవేట్ జాబులు చేస్తారు. అవును, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళ సిలబస్ కూడా మార్చారు కదండి. ఇప్పుడు మొత్తం సిలబస్ వాళ్ళు అన్నేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఇప్పుడు సిలబస్ కూడా మారింది, హెవీగా పెరిగింది అని చెప్పి కూడా వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. అదే కదా, మరి కరెక్ట్ ఎలక్షన్ ముందు 2 months బుక్కులు పక్కకు పడేయండి, మీరు అందరు తిరుగురు అన్నప్పుడు అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు వీళ్ళు మీ దగ్గరికి రావడానికి ట్రై చేసినప్పుడు ఎందుకు ఆపుతున్నారు? ఇది చాలా ఆయనకి సజెషన్స్ ఎవరు ఏందనేది, ఆయన పాత వీడియోస్ కూడా కొన్ని రేవంత్ రెడ్డి గారి చూశానండి. అంటే ఆయన ఎమ్మెల్యే కాకముందేయో లేకపోతే ఎమ్మెల్యే స్టార్టింగ్ లో టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి. రోగికి ఏం కావాలో మేము అదే ఇస్తాం అని అదొక మీ వీడియో ఉన్నది, మీరు దొరుకుతాయి కావచ్చు. మా చేతిలో మోసపోవాలనుకొని వాళ్ళ కోరుకుంటే మాకే ఇస్తారు. ఆయన ముందే హింట్ ఇచ్చాడు, మనం పట్టించుకోలేదు అంటారు. ఆయన సైడ్ క్లియర్ గా ఉంది. మనకి ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనకు మస్తిష్కానికి ఎక్కి ఏంటంటే ఎవరైతే ముందు పడతారో వాళ్ళకి వేద్దాం అని అన్నట్టుగానే వాళ్ళు మన క్యాండిడేట్ ఎట్టుంటాడు ఏందనేది మనం ఆలోచించాలి ఫస్ట్. అంటే ఆపోజిట్ కేసీఆర్ ఎవరుంటే వాళ్ళకి వేసేద్దాం అనే మూడు వినాం, కానీ అవతల మరి వేసంటోడు ఏంది అని అసలు పట్టించుకోలేదు. ఆయనకు అసలు తెలంగాణతో పేగుబంధం ఏముంది మేడం, నాకు అర్థం కాదు. తెలంగాణ పోరాటాలు ఉన్నాడా అప్పుడు? కానీ ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఊర్లలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు ఏమనుకుంటా ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? సో నేషనల్ పార్టీస్ని నమ్మడం బెటర్ అనుకుంటున్నారా, ప్రాంతీయ పార్టీలు అనుకుంటున్నారా? ఐ యాక్సెప్టెడ్, గతంలో మేము కూడా అనేక అంశాలను ఎత్తి చూపించడం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బట్ వాళ్ళ అహంకారానికి పోయి ఉల్టా మా మీదే కేసులు పెట్టారు. అంటే తప్పుల్ని సవరించుకోవాల్సింది పోయి సో వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. సో సరే వీళ్ళు కొద్దిగా మారుతారేమో అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. కానీ ఇప్పుడు కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము, ఇప్పుడు కూడా ఈ సమస్యను ఎత్తి చూపిస్తూ ఉన్నాము. సో ఒక రకంగా మా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అరే అనవసరంగా ఒక మూల ఏదైనా మేము తప్పు చేసినామా, అంటే సొంత ఇల్లే బెటర్ అంటారా ఈ రెంటెడ్ ఇళ్ళ కన్నా? సో ఇటువంటి థాట్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా ఇన్ని కాల్స్ మాట్లాడిన తర్వాత, ఇంతమంది ఏడుస్తున్న తర్వాత. సో ఎలా ఉంది మీ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీ సర్కిల్లో మీ సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, లేకపోతే చిన్న ఏం లేదు మేడం, చిన్న హింట్ మీకు అర్థం చేసుకోవాలి. జస్ట్ మీడియా తోటే మనం డిస్కస్ చేసి పోయినసారి ప్రభుత్వంలో మీడియా అనేది ఆఫ్ గా డివైడ్ అయి ఉన్నాయి. సో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక, కొన్ని ప్రో గవర్నమెంట్, కొన్ని యాంటీ గవర్నమెంట్ న్యూస్లన్నీ వచ్చేటి. అప్పుడు కూడా వేరు చేశారు. కానీ ఇప్పుడైతే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూడు అసలు ప్రభుత్వ వ్యతిరేక వార్త అనేదే లేదు. అంతేందుకు ఒక యూట్యూబ్ లో ఒక ప్రొఫెసర్ అనేది ఉంటుంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుకుంటా, ఆయన వీడియోస్ ప్రతి చిన్నదానికి చీమ చిట్టు కన్నా కూడా ఒక విశ్లేషణ వీడియో వస్తుంది. అదే డిఎస్సి మీద నీకు స్టేట్ లో జరుగుతుంది, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డులో జరుగుతుంది. అక్కడ రాహుల్ గాంధీ ఒక్క సీటు గెలిచినందుకు నువ్వు మోడీ మీద ఘన విజయం అని నువ్వు వీడియోలు పెట్టుకుంటూ, కానీ నీకు స్టేట్ లా అంటే నువ్వు మంచిగా ఎదిగి పొదిగి ఇచ్చిన గుడ్డు ఇప్పుడే వాళ్ళ గుట్టుడు ఎందుకని నువ్వు ఆగి చూస్తున్నావా? అసలు ఈ మేధావులందరూ ఏమైందో నాకు ఏం అర్థమవుతుంది మేడం. ఇప్పుడు కోదండరామ్ సార్ ఉన్నారు, కోదండరామ్ వీళ్ళందరూ. అరే నువ్వు ఆల్రెడీ జాబ్ అయిపోయి రిటైర్డ్ అయిపోయి ఒక మూల కూర్చున్న స్టేజ్ కి వచ్చింది, నీకు ఇప్పుడు ఎమ్మెల్సీ పని కావాలి. కానీ ఇప్పుడే వయసులో ఉన్నారు చదువుకున్న వాళ్ళకేమో జాబ్ లేదు. జాబ్లు కావాల్సింది ఎవరికి, నీకా లేకపోతే వీళ్ళక? అంతేగా మేడం? అంటే ఇప్పుడు ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇప్పుడు మీడియా చూస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా యాంటీ గవర్నమెంట్ న్యూస్ వేయట్లేదు, అసలు ప్రోత్సహిస్తలేదు. గవర్నమెంట్ బాగా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టున్నది. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అనగదొక్కాలని చూస్తుందా అనేది. పోయినసారన్నా 50-50 న్యూసెస్ అని ఉండే, ఇప్పుడైతే మొత్తానికే లేదు. మొత్తానికి 100% పోయిందంటారు. మీకే తెలుస్తుంది, మీరు మీడియా రంగంలో ఉన్నారు. కనీసం ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్న వేయాలిగా, ఒక్క న్యూస్ పేపర్ లేదు, ఏం లేదు. అంటే వీళ్ళు నెగిటివ్ న్యూస్ ని అంటే ఇది బయట నుంచి వచ్చే సలహాలను ఎక్కించుకునే పరిస్థితులు లేరు. వీళ్ళ దారేందో వీరిది.
అంతే. ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా అంతే, రాక 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. సాగినంత కాలం సాగని ఇప్పుడు ఎందుకు సార్ ఓవరాల్ గా ఫైనల్ గా 10 ఏళ్ళు పాలించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతే వీళ్ళకి ఇంకెక్కువ టైం పట్టదు, కొన్ని రోజులనే ఇది జరుగుతుంది అంటారు మీరు ఇంకా? అంటే 1.7 1.9% మేడం ఇద్దరు ఇట్లల్లా. అది కూడా ఇంత వ్యతిరేకత అంటే అందరు స్టూడెంట్స్, నిరుద్యోగులు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఏకమై మరి ఈ లోటును తెలంగాణలో ఎవరు ఫీల్ చేస్తారు? ఇప్పుడు ఒకవేళ ఇది పడిపోతుంది అనుకుందాం ప్రభుత్వము, సో ఎవరు ఫీల్ చేయాలనుకుంటారు? బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్ కి మళ్ళీ అవకాశం ఇస్తారా తెలంగాణ ప్రజలు? బీఆర్ఎస్ మొత్తం జీరో అయిపోతుందా లేదా బీజేపీ వైపు చూస్తారా పబ్లిక్ అంతా? పడిపోవద్దు మేడం, ఉండాలి, పడిపోవద్దు. ఎందుకంటే ఏదైనా చూడాలి, ఒక 1 ఇయర్ అట్లా చూడాలి. కానీ వీళ్ళని చూస్తా అంటే ఏంటంటే ఇది ఇప్పుడే గిట్లు ఉంటే ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలంటే భయం పట్టుకుందంటారు. అంటే మా ఊర్లో రైతులు అప్పుడు నైట్ కరెంట్ 11 గంటలకు తీస్తే ఎప్పుడు లేని పోయి అక్కడ మోటార్లు వేసుకొని అక్కడనే ఏర్లో వండుకుంటారు, షెడ్డర్లు వేసుకొని. మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు బంద్ చేసుకుని వస్తారు. ఎక్కడ లేని తలకి రైతు బంధు కాడ వాళ్ళకి మెయిన్ గా వచ్చేదే రైతు బంధు. ఏదో పొలం పైసలు కొంచెం అటు ఇటు లేట్ అయితే కనీసం రైతు బంధు వస్తాయిగా 7,500 అన్నాడు, అది ఇది అని చెప్తే అది లేదు. ఊర్లలో అయితే బాగున్నాయి, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకుంటలేదు. ఎందుకంటే చెప్పుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పథకాలన్నీ మొత్తం ఆఫ్లైన్ చేసి పెట్టిండు కదా, అంటే గ్రామ సభలనే డిసైడ్ చేసుడు అవి ఇవి. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయనతో వచ్చే పథకాలను కథం చేస్తారు, ఏమన్నా సపరేట్గా నూరు మూసుకొని కూర్చున్నాడు అయితే అందరూ. ఎస్, ఓకే అండి, మనకి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పాలనుకుంది మొత్తం ఫినిష్ చేశారా? ఫైనల్గా ఇంకేదైనా లైన్ చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడన్నా కొద్దిగా ఈ పక్కన వీళ్ళు కొందరు మీడియా రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్ వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టి, ఎందుకంటే రాక వచ్చిన అవకాశం రేవంత్ రెడ్డి గారికి అంత ఈజీగా వదులుకోవద్దు. సో ఒక రియల్ సవరణలు చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. పెద్ద మనుషులతో మాట్లాడాలి, కొద్దిగా తెలంగాణ పేరు బంధంతో ముందున్నోళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి అసలు తెలంగాణ గడ్డకి ఏం అవసరం. ఆయన సింపుల్ అండి, ఆయన రియల్ ఎస్టేట్ జస్ట్ ఏమన్నా ఉంటే హైదరాబాద్ పరిసరాల గురించి ఆయన మైండ్ ఉంటాయి. కానీ గ్రామాల మూలాలలో ఏముంటుందో నాకు ఆయనకి ఏం తెలుసు. ఆయన తెలంగాణ ఉద్యమంలో తిరిగిండా, చేసిండా? భూములలో గ్రౌండ్ రూట్ లో అసలు తెలంగాణ కల్చర్ ఏంది, ఆ వ్యవస్థ ఏంది అన్ని తెలుసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి రేవంత్ అన్న మీ గురించే కాల్స్ అన్నీ కూడా మీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరికి కూడా ఇన్సిస్ట్ చేసి రెచ్చగొట్టి కాల్ చేయండి అనలేదు. సమస్యలు ఎట్లా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనీథింగ్ మాట్లాడచ్చు అని చెప్పాము. బట్ సవరణలు చేసుకోమని అందరూ కూడా 99.9% మీకు సలహాలు ఇస్తున్నానంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. సో